ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి, రుచికి తగ్గ కారము, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, అలాగే రుచికి తగ్గ ఉప్పు, ఎల్లిపాయలు ఇవి వేసి మెత్తగా గ్రైండ్ చేసి సైడ్కి పెట్టుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఒక 400 గ్రాముల వంకాయలని తీసుకొని వీటిని ఇలా 4 పీసులుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకొని ఉంచుకోవాలి. తాలింపులో ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలో పులుపుకు తగ్గట్టు కొద్దిగా చింతపండు వేసుకోవాలి. తర్వాత తయారు చేసుకున్నటువంటి పల్లి పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాయి, చూద్దాము. గుమగుమలాడుతూ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే యమ్మీ కర్రీ రెడీ.